బీసీ ఎస్సీ ముస్లిం మైనార్టీలో మనుగడ కోసం స్వతంత్ర అభ్యర్థిగా కాకినాడ రూరల్ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుందని కర్రి గోపాలకృష్ణ తెలిపారు. పి వెంకటాపురంలో తన కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా కులాల ఆధిపత్య పోరు పార్టీల ఆధిపత్యం వారి స్వార్థపూరిత రాజకీయాలకు అనుగుణంగానే ఉంటుందన్నారు. తప్ప బహుజనులను ఎవరు పట్టించుకోవడం లేదన్నా. ఈ నెల 13న జరుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం సెట్టిబలిజ జన జాగృతి అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, బహుజన బీసీ కులాల నాయకులు ఆయనవిల్లి నారాయణ గౌడ్లు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు సుధాకర్, పంపన మురళి, కర్రి శివరామకృష్ణ, నాయకులు లావేటి రాంబాబు, కర్రి అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిని మాట్లాడుతున్నాను. మీ అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ ప్రజలకు ఓటర్ మహాశయులకు అందరికీ నా ప్రత్యేకమైన విజ్ఞప్తి విన్నపం. ఈరోజు మనం మే 13వ తారీఖు 2024 సంవత్సరం ఎన్నికలకు వెళ్తున్నాం. ఇప్పుడు ఒక బీసీ అభ్యర్థిగా నేను ముందుకు రావాల్సిన కారణం మీకు తెలియాలి. ఈరోజు మనం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనార్టీస్ కలిపి అందరూ బహుజనులుగా మనం మాట్లాడతాం. వీళ్ళంతా కలిపి దాదాపు 190,000 ఓట్లు అసెంబ్లీ నియోజకవర్గం, కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండగా మనకి ఈరోజు స్థానం లేదు. మనల్ని ఇంకా ఓటర్లుగానే గుర్తిస్తున్నారు. మన నాయకత్వాలు పనికిరావటం లేదు. ఇది మన బీసీ సమాజం పూర్తిగా బడుగు బలహీన వర్గాల మనందరం కలిసి ఆలోచించాల్సిన విషయం. ప్రతిసారి 5 సంవత్సరాలకు ఒకసారి పార్టీలకు మనం కట్టుబడుతున్నాం, ఓట్లు వేస్తున్నాం. పార్టీ పెద్దలు ఏమంటున్నారు, మీ బీసీలు మీ ఓట్లు మీరే వేసుకోలేరు అని అవహేళనగా, చాలా అవమానకరంగా పార్టీ పెద్దలు మాట్లాడుతున్నారు. ఎన్ని దశాబ్దాల పాటు మనం ఈ అవమానాలు భరించాలి? ఒక్కసారి సోదరులారా మీరు ఆలోచించండి. మీరు విజ్ఞులు. దాదాపు 77 సంవత్సరాల పైబడి మనకు స్వాతంత్రం వచ్చింది. మన బడుగు బలహీన వర్గాలకు స్వాతంత్రం ఉందా? ఈరోజు లేదు. దీనికి నిదర్శనమే ఈరోజు బహుజనులు ఎక్కువ ఉన్న నియోజకవర్గాల్లో కూడా మనకు సీట్లు కేటాయించలేని పరిస్థితుల్లో పార్టీ పెద్దలు ఉన్నారు. మనం దీన్ని తిప్పికొట్టాలి. మనందరం ఒక తాటి మీదకి వచ్చి మన సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. మన స్వతంత్రాన్ని మనం తెచ్చుకోవాలి. మన పరిపాలన, మన ఓటు మనం వేసుకోవాలి. మన పరిపాలన మనమే చేసుకోవాలి. స్వీయ పరిపాలన, స్వయం పరిపాలన శ్రేయస్కరం అని చెప్పి ఈవేళ కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో కర్రి గోపాలకృష్ణ గారు ఈవేళ పోటీలో ఉండమంటే ఈవేళ బహుజనులందరికీ కూడా ఈవేళ ఒక గొప్ప శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గమే బహుజనుల అడ్డ. బీసీల చైతన్యం, ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఇక్కడ అత్యధిక సంఖ్యలో ఉన్నా కానీ ఆధిపత్య కుల పార్టీలు ఇక్కడ బీసీలకు సీటు కేటాయించకుండా ఇక్కడ యావత్ బీసీ సమాజాన్ని, బహుజన సమాజాన్ని అందరినీ కూడా అవమానపరిచిన తీరు చాలా బాధాకరంగా ఉండి ఈవేళ ప్రజల్లోంచి మాలాంటి వాళ్ళు అందరం కూడా సపోర్ట్ చేసి, కర్రి గోపాలకృష్ణ గారు మీరు ఇండిపెండెంట్గా ఇక్కడ పోటీ చేసి మన బహుజనుల బీసీల సత్తా ఏటో ఒక నిరూపించవలసిన సమయం అవసరమైంది. ఈ ఆధిపత్య కుల పార్టీలకు కనువిప్పు కలిగేలాగా మనం ఉండాలి అని చెప్పి మేమందరం కలిపి ఈవేళ కాకినాడ అసెంబ్లీ రూరల్లో కర్రి గోపాలకృష్ణ గారిని ఇక్కడ నిలబెట్టుకుని ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఈవేళ ఆధిపత్య కుల పార్టీలు ఏదైనా మాట్లాడితే వాళ్ళని ఏ ఇబ్బందులకు గురి చేస్తారో అన్న పరిస్థితికి ఈవేళ బహుజన సమాజం జారిపోయింది. ఆ తరుణంలో మీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. రేపొద్దున మీ సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించి మీకు రక్షణగా నేను నిలుస్తానని ఈవేళ కర్రి గోపాలకృష్ణ గారు లాంటి వ్యక్తి కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి బీసీ బిడ్డ, ప్రతి బహుజనుడు, ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అందరూ కూడా ఉంగరం గుర్తు మీద ఓటు వేసి రేపొద్దున మీ సమస్యల గురించి చట్టసభల్లో మాట్లాడే వ్యక్తిగా కర్రి గోపాలకృష్ణ గారిని ఉండవలసిందిగా మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే ఇప్పటి వరకు కూడా పనిచేసిన ఏ వ్యక్తి కూడా చట్టసభల్లో బీసీల గురించి కానీ బహుజనుల గురించి కానీ 24 ఎలక్షన్లో ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఏంటయ్యా అంటే ఈ 2024 ఎలక్షన్లో ఒక ఉద్యమ నాయకుడు పుట్టాడు. ఆయన పేరే కర్రి గోపాలకృష్ణ. ఈ ఉద్యమ నాయకుడు మన బీసీ కులగణం గురించి, బీసీ సమస్యల మీద రాబోయే కాలంలో, భవిష్యత్తు కాలంలో
ఈయన పెద్ద పెద్ద పోరాటాలు చేస్తారని చెప్పి మేమందరం ఆలోచించుకొని ఈయన నిలబెట్టడం జరిగింది. ప్రజల్లోంచి పుట్టుకొచ్చే మనిషి కర్రి గోపాలకృష్ణ. మీరు ఈయన 2024 అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. వీరిని అఖండ మీరు రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతోటి గెలిపించి ఓట్లేసి గెలిపిస్తారని కోరుకుంటూ